హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ కనెక్ట్. సినిమా బడ్జెట్ ఎందుకు ఎక్కువ అవుతుంది? అసలు సినిమా బడ్జెట్ జనరల్గా చెప్పాలంటే ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాం, అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాం అంటుంటారు కదా. సో ఆ ఖర్చు ఎక్కడొస్తుంది, ఎందుకు వస్తుంది? సో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. మనం బేసిక్గా చెప్పాలంటే ఒక ప్రొడక్షన్ ఒక్క రోజు షూట్ చేయటానికి వెళ్ళినప్పుడు చిన్న బడ్జెట్ సినిమా అయితే గనక వాళ్ళకి జస్ట్ ఎవరైతే ఆర్టిస్టులు వస్తారో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే పెట్టిన ఒక 2-3 క్యారవాన్లు, ఎందుకంటే అందరికీ క్యారవాన్లు వాళ్ళు ఇవ్వరు. సో 2-3 క్యారవాన్లు కానీ, సో బేసిక్గా వాళ్ళకు ఉన్న ఫుడ్ ఖర్చు కానీ ఉంటుంది. ఇవి చిన్న సినిమాలకు ఉండేటువంటి ఖర్చు. ఇక పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాల్లో సినిమా ప్రొడక్షన్ అంటే సినిమా మేకింగ్ కోసం పెట్టేటువంటి కాస్ట్ చాలా తక్కువ. కానీ కాస్ట్ ఎక్కడొస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఒక హీరో దగ్గర నుంచి తీసుకుందాం. హీరోకి వెనకుండే బౌన్సర్లు, ముందుండే బౌన్సర్లు, హీరోకి పర్సనల్ స్టాఫ్. సో వీళ్ళంతా కలిపితే దగ్గర ఒక పెద్ద హీరో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో అయితే అరౌండ్ 15 to 20 మినిమం ఉంటారు. సో వాళ్ళందరి పర్ డే ఛార్జెస్ కూడా ప్రొడ్యూసరే భరించాల్సి వస్తుంది. సో అది ఎంతైనా కానీ మేకప్ ఆర్టిస్ట్ అయితే ఏంటి, హెయిర్ డ్రెస్సర్స్ అయితే ఏంటి, కాస్ట్యూమిస్ట్ అయితే ఏంటి, సో వాళ్ళ రకరకాల అసిస్టెంట్లను పెట్టుకుంటారు. డేట్స్ చూసే అసిస్టెంట్ ఒకడు ఉంటాడు, హెయిర్ చూసే అసిస్టెంట్, అలా షూస్కి ఒక అసిస్టెంట్. లేకపోతే ఎందుకంటే వీళ్ళు పెద్ద హీరోలు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక కనీసం 10 మంది అసిస్టెంట్లు మినిమం 10 to 15 మంది ఉంటారు. సో వీళ్ళందరికీ హెడ్ ఒకడు ఉంటాడు, వీళ్ళు కాక మేనేజర్ ఒకతను ఉంటాడు. సో ప్లస్ లొకేషన్లోకి వెళ్ళడానికి రావడానికి బౌన్సర్స్. సో వీళ్ళందరికీ పర్ డే ఛార్జెస్ ఆబ్వియస్లీ ప్రొడ్యూసరే పే చేయాల్సి వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ క్యారవాన్. ఆబ్వియస్లీ క్యారవాన్ అనేది జనరల్గా ప్రొడ్యూసర్లే ప్రొవైడ్ చేస్తారు. సో కొంతమంది హీరోలకి ఓన్ క్యారవాన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నా కానీ దాని దగ్గర ఆ మెయింటెనెన్స్ కాస్ట్ ఏదైతే ఉందో అది ప్రొడ్యూసర్ల మీద పడుతుంది. సో ఇలా ఒక హీరో. ఇప్పుడు హీరోకి సంబంధించిన రెమ్యూనరేషన్. ఆబ్వియస్లీ ఎంతమంది ఆర్టిస్టులకి డబ్బులు ఎగ్గొట్టినా లోయర్ ఆర్టిస్టులు అంటే మన జూనియర్ ఆర్టిస్టులు కానీ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఇట్లాంటి వాళ్ళని డబ్బులు ఎగ్గొడితే వాళ్ళు ఏం చేయలేరులే. కానీ హీరోలకు మాత్రం చచ్చినట్టు వాళ్ళు ఎంత అడిగితే అంత రెమ్యూనరేషన్ ప్రొడ్యూసర్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున్న షూటింగ్ రాను అంటే ఏం చేస్తారు ప్రొడ్యూసర్? సినిమానే మొత్తం ఆగిపోతుంది. కాబట్టి హీరో అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందే. వాళ్ళ దగ్గర మాత్రం ఎటువంటి నాటకాలు చేయడానికి లేదు. సో నెక్స్ట్ వచ్చేస్తే హీరోయిన్కి దాదాపు దగ్గర 10 నుంచి 15 మంది పెద్ద ప్రొడక్షన్ సినిమాకు ఉండే అసిస్టెంట్లు 10 నుంచి 15 మంది ఉంటారు. హెయిర్ డ్రెస్సర్స్, కాస్ట్యూమ్ చూసేవాళ్ళు, తర్వాత మేకప్ చూసేవాళ్ళు, లిప్స్టిక్ వేసేవాళ్ళు, లేకపోతే డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, అలా రకరకాల అసిస్టెంట్లు అనమాట. పెద్ద అసిస్టెంట్లు, చిన్న అసిస్టెంట్లు, ఫుడ్ తెచ్చేవాడు ఒకడు, దగ్గరుండి చూసుకునేవాడు ఒకడు, తర్వాత డ్రింక్స్ తెచ్చి ఇచ్చేవాళ్ళు, అలా దగ్గర హీరోయిన్లకి ఒక 10-15 మంది అసిస్టెంట్లు పర్ డే. అంటే ఇప్పుడు హీరోయిన్ లొకేషన్కి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ రోజు షూట్ జరిగినా జరగకపోయినా ఈ 10 నుంచి 15 మంది మధ్యన ఉండేటువంటి అసిస్టెంట్లు అందరికీ కూడా ప్రొడ్యూసరే డబ్బులు పే చేయాలి. సో క్యారవాన్ ఇంకా ఆబ్వియస్లీ హీరోయిన్లకి అయితే సొంత క్యారవాన్లు అయితే లేవు నాకు తెలిసి. సో క్యారవాన్ అనేది డైరెక్టర్ ప్రొవైడ్ చేయాల్సిందే. హీరోయిన్ అంటే పెద్ద సినిమా, బిగ్ బడ్జెట్ సినిమా, టాప్ హీరోయిన్ అంటే లగ్జరీ క్యారవాన్ ప్రొవైడ్ చేయాల్సిందే. దాని కాస్ట్, దాని డీజిల్ ఖర్చు, దాని ఖర్చు. సో అండ్ హీరోయిన్ రెమ్యూనరేషన్. ఆబ్వియస్లీ రెమ్యూనరేషన్ దగ్గర కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ అయితే లేదు. నేను ఇందా చెప్పినట్టు చిన్న ఆర్టిస్టులకు ఎగ్గొడతారేమో కానీ హీరోయిన్లకు మాత్రం ఎగ్గొట్టే ఛాన్స్ లేదు. సో ఈ 2 మేజారిటీ బడ్జెట్, హై బడ్జెట్ అంటే ఇక్కడ అయ్యేది హీరోయిన్ రెమ్యూనరేషన్లు ప్లస్ వీళ్ళ అసిస్టెంట్లకి ఇచ్చేటువంటి డైలీ ఖర్చు. సో ఇప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. ఈ 2-3 రోజుల్లో వీళ్ళు వచ్చారు, హీరో కానీ హీరోయిన్ కానీ. అసలు వాళ్ళ షాట్లు తీసినా తీయకపోయినా, షూట్ జరగకపోయినా వీళ్ళకి మాత్రం పే చేయాల్సిందే. పెద్ద బడ్జెట్ సినిమాలన్నీ ఆబ్వియస్లీ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు సాగుతుంటాయి. సో హీరోయిన్ వస్తే తిప్పి కొడితే రోజంతా షూట్ చేస్తే ఒక్కొక్కసారి ఒక్క చిన్న షాట్ ఉంటుంది అంతే. మా అయితే 1 సెకండ్, 2 సెకండ్లు, 10 నిమిషాలు, 5 నిమిషాలు ఉంటుంది. మిగిలిన టైం అంతా వాళ్ళు క్యారవాన్లోనే ఉంటారు. దానికి కూడా పర్ డే ఆమె వెంబడి వచ్చిన స్టాఫ్ అందరికీ కానీ, ఇప్పుడు ఒకవేళ లోకల్ హీరోయిన్ అయితే పర్లేదు. ఆబ్వియస్లీ మన దగ్గర ఉన్న హీరోయిన్లు అంతా దాదాపు నార్త్ ఇండియన్స్, బాంబే నుంచి వచ్చేవాళ్ళు, చెన్నై నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకి లగ్జరీ హోటల్ ఇవ్వాల్సిందే. సో హీరోయిన్కి హోటల్ ఇస్తే ఆబ్వియస్లీ
అసిస్టెంట్లకి వాళ్ళకి కూడా హోటల్ ఇవ్వాల్సిందే. ఆ ఖర్చు అంతా కూడా ప్రొడ్యూసర్ భరించాల్సిందే. సో వాళ్ళు వస్తే పోతే, బాంబే నుంచి వస్తే, బాంబే నుంచి పోతే, టికెట్లు వేయటం, టికెట్లు రావడం, ఎప్పుడు పోవటం ఎప్పుడు రావటం అనేది ఆ ఖర్చు కూడా ప్రొడ్యూసర్ భరించాల్సిందే. సో ఇలా సినిమా బడ్జెట్ అనేది అక్కడ మెయిన్ హెవీగా, అంటే ఈ ఎవరెవరైతే అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రం అయ్యే ఖర్చే దాదాపు. ఇక ఈ రెండు వదిలిపెడితే నెక్స్ట్ ప్రొడక్షన్కి వస్తే ఆ రోజు ఉన్నటువంటి ఆర్టిస్టులు, ఈ ఆర్టిస్టులు అందరికీ దాదాపు 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత పేమెంట్లు ఇస్తారు. అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే ఎవరెవరైతే క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు వస్తారో వాళ్ళని పెద్ద కేర్ చేసేవాడు ఎవడు ఉండడు. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళని అంత పెద్ద పట్టించుకోరు. డబ్బులు కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. జనరల్గా ఇప్పుడు జరిగే ట్రెండ్ అదే. కానీ వాళ్ళందరి పేమెంట్లు ఇప్పుడు ఒక రోజు షూట్ జరిగినప్పుడు ఒక 300 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఆ 300 మంది పేమెంట్ కూడా ప్రొడ్యూసర్ పడుతుంది. ఒక్కొక్కసారి అదే 300 మంది 10 రోజులు షూటింగ్కి రావాల్సి వస్తుంది. కానీ ఆ 10 రోజుల్లో ఆ 300 మందిని వాడేది మాత్రం కేవలం ఒక్కరోజే ఉంటుంది. ఆ మిగిలిన రోజులు అన్నిటికీ కూడా వాళ్ళకి పే చేయాలి. ప్లస్ వీళ్ళందరికీ భోజనాలకి ఇవాళ రేపు ఎంత ఖర్చు అవుతుంది తెలుసు కదా. సో భోజనాల ఖర్చు, ఇక మిగిలిన ఎక్విప్మెంట్ ఖర్చు. ఎందుకంటే వీళ్ళు కొన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ ఇప్పుడు వాడుతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ కెమెరాసు, క్రెయిన్ కెమెరాసు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. సో వాటన్నిటికీ రెంట్. అదిగాక ఇప్పుడు పెద్ద కెమెరామ్యాన్ అయితే కనీసం 10 మంది అసిస్టెంట్లు ఉంటారు ఆయనకి. ఓకే, డైరెక్షన్ డిపార్ట్మెంట్లు ఒక 10-15 మంది ఉంటారు. సో అంటే వీళ్ళందరూ కొంతమంది మంత్లీ పెయిడ్ ఉంటారు, మంత్లీ ఇది ఉంటారు. సో వీళ్ళందరి ఖర్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, తర్వాత కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, తర్వాత మేకప్ డిపార్ట్మెంట్, కంపెనీకి సంబంధించిన మన మేకప్ వాళ్ళు కొంతమంది ఉంటారు. బయట నుంచి హీరోయిన్లు వాళ్ళు పర్సనల్గా తెచ్చుకునే మేకప్ మ్యాన్లు కొంతమంది ఉంటారు. సో బేసిక్గా ఒక్కరోజు ఒక పెద్ద సినిమా షూటింగ్ జరిగితే దాదాపు, ఎందుకు వాళ్ళు 500 కోట్లు అవుద్ది, 600 కోట్లు అవుద్ది, 1000 కోట్లు అవుద్ది అంటారు చూసారా, అవన్నీ ఎందుకు అవుతాయా అంటే బేసిక్గా ఈ ఖర్చే ఎక్కువ ఉంటుంది. సో ఆ రోజు ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో, కెమెరా రెంట్ కానీ, లెన్స్ల రెంట్ కానీ, లేకపోతే ఇంకేమన్నా దానికి టెక్నికల్గా సంబంధించినటువంటి ప్రోడక్ట్ కానీ, లేదు మన హైర్ చేసుకునే ప్లేస్ కానీ, ఇవన్నీ చాలా తక్కువే ఉంటాయి. వీటికేం పెద్ద ఖర్చు అవ్వదు. మెయిన్ బడ్జెట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్లకి, క్యారవాన్లకి, అసిస్టెంట్లకి, సో వీళ్ళకి బాగా ఖర్చు వస్తుంది అనమాట. సో అందుకని పెద్ద బడ్జెట్ సినిమాలలో మేకింగ్ కాస్ట్ కన్నా ఈ కాస్ట్, వేస్టేజ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. నిజానికి అసలు హీరోకి 10 మంది అసిస్టెంట్లు అవసరమా, హీరోయిన్కి 10 మంది అసిస్టెంట్లు అవసరమా అంటే వాళ్ళ డిమాండ్ అలా ఉంటుంది. అంటే వాళ్ళ లెవెల్ని బట్టి వాళ్ళు అసిస్టెంట్లను పెట్టుకుంటారు. అవసరం ఉందా అవసరం లేదా పక్కన పెడితే వాళ్ళ లెవెల్ని బట్టి, వాళ్ళ స్టేటస్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. సో వాళ్ళల్లో ఎవరిని కాదన్నా కానీ హీరోయిన్కి కోపం వస్తే నేను షూటింగ్కి రానుంటుంది ఆబ్వియస్లీ. కాబట్టి ప్రొడ్యూసరు చచ్చినట్టు వీళ్ళందరికీ పే చేయాల్సిందే. సో ఇప్పుడు అర్థమైందా బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది సినిమాకి అంటే? ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గేమ్ చేంజర్కి 450 కోట్లు అయింది, 500 కోట్లు అయింది అన్నారు కదా. సినిమా డ్రాగ్ చాలా అయింది. ఆ డ్రాగ్ అయిన టైంలో దాదాపు ఒక్కొక్క రోజు, ప్రతిరోజు షూటింగ్లో కనీసం 200 మంది 300 మంది అట్లా ఉండేవాళ్ళు. మీ ఆ సినిమా చూసుకుంటే ఆల్మోస్ట్ శంకర్ సినిమాలన్నీ ప్రతి సీను క్రౌడెడే ఉంటుంది. సో అంతమంది జనాల్ని తీసుకురావాలి, అంతమంది జనాలకి భోజనాలు పెట్టాలి, అంతమంది జనాల్ని చూసుకోవాలి. మరి పాపం మీద అంతా భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ మీద పడుతుంది. సో సినిమా హిట్టా ఫట్టా అనేది సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇందులో హ్యాపీగా బయటపడే వాళ్ళు ఎవరయ్యా అంటే హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు. ఎందుకంటే వీళ్ళ రెమ్యూనరేషన్ ఎటు బయట వచ్చినా వాళ్ళకి రావాల్సింది, అది మాత్రం తేడా ఏం లేదు. ఇక మిగిలిన ఆర్టిస్టులు ఏమన్నా కొంతమందికి ఎవరికన్నా సినిమా తేడా వచ్చి పే అవ్వకపోతే వాళ్ళకి డబ్బులు రాకపోవచ్చు, బట్ ఒక్కోసారి ఇవ్వచ్చు, చెప్పలేం. అది ప్రొడ్యూసర్ అంత లాస్ అంతా భరిస్తే కనుక డబ్బులు ఇస్తాడు. సో అది ఫ్రెండ్స్. సో బిగ్ బడ్జెట్ సినిమాలు ఎందుకు బడ్జెట్ ఎక్కువ వస్తుంది అనేది మెయిన్ రీజను మన అసిస్టెంట్లు, డైలీ ప్రొడక్షన్ వాల్యూస్, అంతే తప్ప టెక్నికల్ వాటికి మాత్రం అంత పెద్దగా మనకి ఖర్చు అయితే రాదు. ఓకే, ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఓ లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.